ఆసక్తి నెలకొంది. రైట్, మనం ప్రస్తుతం కడపకు వెళదాం. అక్కడి నుంచి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. రైట్, సర్వే సంస్థలకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ విషయంలో కొన్ని కరెక్ట్ అవుతుంటాయి, కొన్ని రాంగ్ అవుతుంటాయి. కానీ ప్రజల ఆసక్తి అంతా కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ పైన ఉంది. రైట్ సుధీర్, ఏంటి పరిస్థితి కడపకు సంబంధించి? గుడ్ ఈవినింగ్ చందు. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అలాగే దేశం మొత్తం కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్కి అయితే కనుక మరి కొద్ది క్షణాలే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే సార్వత్రిక ఎన్నికల నేపథ్యం ముగిసిన అనంతరం కూడా మొత్తంగా ఏదైతే ఓటర్లందరూ కూడా ఎవరికి ఓటు వేశారు అనే దానిపైన ముఖ్యంగా అయితే కనుక ఏదైతే ఈ సర్వే టీంలు ఉంటాయో ఆ సర్వే టీంలంతా కూడా మొత్తంగా అయితే కనుక ప్రధానంగా ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అనే దానిపైన కూడా సర్వేలు ప్రారంభిస్తూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే చూసుకుంటే కనుక ఏదైతే పోలింగ్ ముగిసిన అనంతరం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్లో కూడా ఆ టీం అంతా కూడా ఒక సర్వేని అయితే కనుక రెడీ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ సర్వేల్లో కూడా పెద్ద ఎత్తున చూసుకుంటే కనుక ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కనుక కొన్ని ఛానళ్లకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటాయి, మరి కొన్ని ఛానళ్ళకి అయితే కనుక ప్రతికూలంగా ఉండే పరిస్థితులు కనుక కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా మన ప్రస్తుతానికైతే కనుక కడప జిల్లాకు వచ్చేసరికి చూసుకుంటే కనుక ఇక్కడైతే కనుక అటు రాష్ట్రం అటు దేశం మొత్తంగా కడప వైపు చూస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో పులివెందుల నియోజకవర్గాన్ని నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ అలాగే కనుక మొత్తంగా చూసుకుంటే కనుక కొద్దిగా తారుమారు అయ్యే పరిస్థితి అయితే కనుక ఇక్కడ పెద్ద ఎత్తున కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక 2014 అలాగే 2019లో పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 2014లో దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాదాపు 60,000 మెజారిటీ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాని తదనంతరం కూడా 2019లో చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా 90,000 మెజారిటీ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి చూసుకుంటే కనుక ఏదైతే ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చూసుకుంటే కనుక ఆయన గ్రాఫ్ పెరగబోతుందా లేకుంటే పూర్తిగా తగ్గుతుందా అన్న దానిపైన కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే కనుక ఎటువంటి సర్వే ఇస్తుందా అన్న దానిపైన అయితే కనుక సర్వత్రా అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఎంత మెజారిటీ వస్తుంది అన్న దానిపైన అయితే కనుక కోట్ల రూపాయలతో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడైతే కనుక బుకీలు కావచ్చు, అలాగే పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా సరే మరో పక్క చూసుకుంటే కనుక ఏదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా వైఎస్ షర్మిలారెడ్డి కూడా నిలబడ్డారు. ప్రధానంగా చూసుకుంటే కనుక వీరిద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున పోటాపోటీ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఎలా ఉండబోతుంది అనే దానిపైన చూసుకుంటే కనుక గతంలో చూసుకుంటే కనుక 2019లో అవినాష్ రెడ్డి అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా 6 లక్షల దాదాపుగా 80,000 ఓట్లతో కూడా ఆయన గెలవడం జరిగింది. అయితే ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఆయన ఎన్ని ఓట్లతో గెలుస్తారో అనే దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ అని చెప్పొచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ పీసీసీ అయినటువంటి షర్మిలారెడ్డి కూడా దాదాపుగా మనం చూసుకోవచ్చు గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది తన సొంత చెల్లైనటువంటి షర్మిలారెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి డిపాజిట్లు కూడా రావు అని చెప్పడం జరిగింది. దాని నేపథ్యంలో కూడా ఆమె పూర్తి స్థాయిలో ఈసారి డిపాజిట్లను దాటి పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీలే అవకాశాలు పెద్ద ఎత్తున కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీరిద్దరి మధ్య కూడా పూర్తి స్థాయిలో కూడా కోట్ల రూపాయలలో కూడా బెట్టింగ్ రాయిలు అయితే కనుక దాదాపుగా ₹1కి ₹3 చొప్పున కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఇక్కడైతే కనుక బెట్టింగ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ₹1,00,000 అయితే కనుక 1,00,000కు 3 లక్షలు ఇచ్చేట్టుగా కూడా పెద్ద ఎత్తున అయితే కనుక బెట్టింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా ఏదైతే మనం చూసుకుంటే కనుక ఇది కేవలం సీఎం సొంత జిల్లా అయినటువంటి ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా ఈసారి ఖచ్చితంగా ఎన్ని సీట్లు వస్తాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్నదానిపైన కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే కనుక పూర్తి స్థాయిలో మరి కొద్ది క్షణాల్లో రానుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గతంలో చూసుకుంటే కనుక 2019లో చూసుకుంటే కనుక ఇక్కడ 10 నియోజకవర్గాలకు కాను 10 అసెంబ్లీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ చేసే పరిస్థితి. అయితే ఈసారి ఖచ్చితంగా ఇక్కడైతే కనుక ఏదైతే ఎన్డీఏ కూటమి నుంచి పూర్తి స్థాయిలో మొత్తంగా అభ్యర్థులు నిలబడ్డారో ఆ ఎఫెక్ట్ అయితే కనుక పూర్తి స్థాయిలో జిల్లాలో అయితే కనుక ఖచ్చితంగా పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే కడప అసెంబ్లీ, అలాగే జమ్మలమడుగు అసెంబ్లీ, అలాగే ప్రొద్దుటూరు అసెంబ్లీ ఈ 3 స్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్డీఏ కూటమి కూడా పూర్తి స్థాయిలో ఈ 3 అసెంబ్లీ స్థానాల్లో కూడా కైవసం చేసుకునే పరిస్థితి అయితే మనకు పెద్ద ఎత్తున అయితే కనుక కనపడుతుందని చెప్పుకోవచ్చు. మరి ఎగ్జిట్ పోల్స్ అయితే కనుక ఎలా ఇస్తాయన్న దానిపైన కూడా మనం సర్వత్రా ఉత్కంఠత ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే రాయచోటి అలాగే మరోపక్క ఉన్నటువంటి రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే 4 సార్లుగా ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబడినటువంటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కావచ్చు. అలాగే రైట్ సుధీర్, థ్యాంక్ యూ.
ఆ ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్కి వెళ్ళిందా, అదే క్రాస్ ఓటింగ్ బడి టీడీపీకి వెళ్ళిందా పార్లమెంట్ పరంగా చెప్తున్నాను, లేదా అసెంబ్లీ ఆ వ్యతిరేకత కొంచెం కూటమికి వైపు మళ్ళిందా? ఆల్రెడీ కూటమి అడ్వాంటేజ్లో ఉంది. సో ఇది 1% అయినా 2% అయినా 3% అయినా ఆబ్వియస్లీ మోర్ అడ్వాంటేజ్ షర్మిలా గారి వల్ల కూటమికి వచ్చింది. ఇప్పుడు మీ యొక్క సర్వే పరంగా వాట్ ఈస్ ద పర్సంటేజ్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ అండ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ టువర్డ్స్ ద ఈ పథకాలు వాటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ గురించి ఉంది, స్లైడ్ ఉంది సార్, అది వచ్చినప్పుడు